సో బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. అంజయ్ నగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న స్థానికులు పరుగులు తీశారు. నాలాను ఆనుకొని అక్రమంగా తక్కువ స్థలంలో 7 అంతస్తులతో నిర్మిస్తున్న భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మాదాపూర్ అంజయ్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నాలాకు దగ్గరగా 7 అంతస్తుల భవనాన్ని నిర్మించడంతోనే ఈ పెను ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అంజయ్ నగర్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డింగ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో స్థానికులైతే భయాందోళనతో అక్కడి నుంచి పరుగులు తీశారు. పక్కనే ఉన్న స్థానికులు దీనికి సంబంధించిన వివరాలు కూడా చెప్తూ ఉన్నారు. నాలాను ఆనుకొని అక్రమంగా దాన్ని తక్కువ స్థలంలోనే 7 అంతస్తులు ఈ భవనం కన్స్ట్రక్ట్ చేయడం వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్పి భావిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సంధ్య, గచ్చిబౌలి అంజయ్ నగర్ లో భవనం కూలిపోయింది. సుమారుగా 7 అంతస్తుల నిర్మిస్తున్న భవనం కుప్పకూలినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే యజమాని అత్యాశకు పోయి పక్కనే నిర్మాణం చేస్తే పక్షంగా కూలిపోయినట్టు సమాచారం. మాదాపూర్ సర్కిల్లోని అంజయ్ నగర్ లో 50 గజాల స్థలంలో కూడా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నిర్మాణం చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో కూడా 7 అంతస్తుల భవనం కూలినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఆ భవనంలో 7 అంతస్తుల కూలిపోయిన భవనంలో ఎవరైనా ఉన్నారా లేదా అని కొంత సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఇటు స్థానిక పోలీసులు, ఇటు అగ్నిమాపక సిబ్బందితో పాటు డిజాస్టర్ సంబంధించిన టీం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. ప్రస్తుతానికైతే ఆ భవనం పూర్తిగా దీనికి పక్కనే మరొక భవనం కూడా పాక్షికంగా కూలిపోయినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో కూడా చుట్టుపక్కల సంబంధించిన వారంతా కూడా అక్కడ నుంచి పరుగులు తీసినట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే శిథిలావస్థల కింద ఎవరైనా ఉన్నారా లేదా అనే సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తక్కువ స్థలంలో ఈ భవనం నిర్మాణం చేయడంతో కూడా దీనికి పక్కనే ఆనుకొని ఒక నాలా కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఘటనకు సంబంధించి కూడా హుటాహుటిన పోలీసులు, ఇటు సంబంధించిన సిబ్బంది కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. కొంత పూర్తి స్థాయిలో 7 అంతస్తుల భవనం అంటే సుమారుగా అందులో ఫ్యామిలీస్ కూడా నివాసం ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. నిధుల కింద ఎవరైనా ఉన్నారా, ఈ బిల్డింగ్ పక్కన ఇంకా సంబంధించి కావచ్చు, ఎంతమంది ఉంటున్నారు ఏంటన్న ప్రాథమిక సమాచారం కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కిరణ్, అంటే ఈ బిల్డింగ్ యజమాని ఎవరు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా బయటకు వచ్చాయా? అసలు అంత తక్కువ స్థలంలో అంత పెద్ద బిల్డింగ్ అంటే 7 అంతస్తుల వరకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా చేశారు అంటే ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి అయితే ఘటన తర్వాత కూడా ఒకసారిగా స్థానికులు షాక్ గురయ్యారు. అయితే వాస్తవానికి 50 గజాల స్థలంలో నాలాకి పక్కనే ఈ నిర్మాణం చేపడుతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే యజమాని ఎవరు ఏంటన్న కొంత ప్రాథమిక సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. సహాయక చర్యలు కూడా చేపడుతున్నట్టుగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ భవనం కూలిన ఎక్కడైతే ప్రాంతం ఉందో దానికి పక్కనే అసలు భవనం కూడా ఒకసారిగా పెద్ద శబ్దం రావడంతో కూడా హాస్పిటల్ విద్యార్థులంతా కూడా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని భయంతో పరుగుతున్న పరిస్థితి. అంటే మొత్తం 7 ఫ్లోర్స్ అని చెప్తూ ఉన్నారు. ఎన్ని కుటుంబాలు అందులో ఉన్నాయి? అసలు అక్కడ లివింగ్ ఉందా, జస్ట్ అది కన్స్ట్రక్షన్ ప్లేసా ఏంటి? ప్రస్తుతానికి అయితే ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సి ఉంటుంది. 7 అంతస్తుల భవనంగా చెప్తున్నారు, కానీ అందులో ఎవరైనా నివాసం ఉంటున్నారు లేకపోతే, ఎందుకంటే దీన్ని ఆనుకునే పక్కనే మరొక కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఖాళీగా ఉందా, ఫ్యామిలీస్ నివాసం ఉంటున్నాయని కొంత సమాచారం అయితే రావాల్సింది. ప్రస్తుతానికి అయితే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. సహాయక చర్యలు కూడా చేపట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక బిగ్ క్వశ్చన్ ఏంటి అంటే, కేవలం 50 గజాల స్థలంలో 7 అంతస్తుల నిర్మాణం అనేది చేసేటువంటి పాసిబిలిటీ అసలు ఎంతవరకు ఉంటుంది? దీన్ని ఏ రకంగా చూడాలి అసలు? హైదరాబాద్ నగరంలో 50 గజాల 70-80 గజాలతో కూడా చిన్న ప్లేస్ లో కూడా సుమారుగా పెద్ద బిల్డింగ్లు కట్టిన మనకి చాలా చోట్ల కనిపిస్తాయి. కేవలం టేక్పేట కావచ్చు, ఓల్డ్ సిటీ కావచ్చు, చాలా చోట్ల కూడా తక్కువ స్పేస్ ఉన్నా కానీ ఎక్కువ అంతస్తుల నిర్మాణం చేపట్టిన భవనాలు కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కూడా చాలా వేల సంఖ్యలో ఉన్నట్టుగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఈ బిల్డింగ్ కి సంబంధించి అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదా ఏంటి అని కూడా కొంత సమాచారం రావచ్చు. ఈ పక్కనే అనుకొని నాలా ఉన్నట్టు అంటే
ముఖ్యం నాలా ప్రవేశిస్తుంది కాబట్టి కుంగిపోవడంతో కింద పిల్లర్స్ అన్ని ఒకసారిగా పడిపోయాయి. ఏంటి కూడా కొంత ప్రాథమిక సమాచారం కావచ్చు. ఈ పిల్లల చుట్టుపక్కల కూడా చాలా ఇదే తరహా నిర్మాణాలు కూడా ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతానికి అయితే కొంత ఈ ఘటన షాకింగ్ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఆ కూలిన ఏడంతస్తుల భవనంలో ఎవరైనా నివాసం ఉంటున్నారా లేదా అని కొంత ప్రాథమిక సమాచారం రావాల్సింది. ఘటనా స్థలానికి అయితే ఫైర్ సిబ్బంది, టీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేరుకున్నారు. ముఖ్యంగా ఆ చుట్టుపక్కల సంబంధించిన వారిని కూడా అడుగుతున్నారు. ఈ అంతస్తుల బిల్డింగ్ లో ఏ ఫ్లోర్ లో ఎన్నెన్ని ఇళ్ళు ఉన్నాయి, ఏంటి, నివాసం ఉంటున్నారా లేకపోతే ఏంటంటే కొంత ప్రాథమిక సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే, రైట్ కిరణ్. సేఫ్టీ ప్రికాషన్ లేకుండా కడుతున్నారని చేశాను. మీ దాంట్లో లేదా ఇది? మా దాంట్లో లేదు, అది కాంపౌండ్ వాళ్ళది కదా సార్, పక్కన స్ట్రైట్ కంప్లైంట్ చేశారు. ఎందుకు కంప్లైంట్ చేశారు? ఇది ఎక్కువ ఫ్లోర్ కడుతున్నారు, ఒకటి నాయిస్ వస్తుంది, సేఫ్టీ ప్రికాషన్ లేకుండా కడుతున్నారని చేశాను. మీ దాంట్లో లేదా ఇది? మా దాంట్లో లేదు, అది కాంపౌండ్ వాళ్ళది కదా సార్, పక్కన కంప్లైంట్ చేశారు. ఎందుకు కంప్లైంట్ చేశారు? ఇది ఎక్కువ ఫ్లోర్ కడుతున్నారు, ఒకటి నాయిస్ వస్తుంది, సేఫ్టీ ప్రికాషన్ లేకుండా కడుతున్నారని చేశాను. మీ దాంట్లో లేదా ఇది? మా దాంట్లో లేదు, అది కాంపౌండ్ వాళ్ళది కదా సార్, పక్కన స్ట్రైట్ ఇది బిల్డింగ్ బిల్డింగ్